హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ ఎకెటి యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే అంతర్వేది టెంపుల్, బీచ్ ఇవన్నీ చూసారుగా. నెక్స్ట్ అయితే మేము నర్సాపురం టు భీమవరం వెళ్తున్నాం. ఇక్కడైతే మేము సోమేశ్వర స్వామి టెంపుల్, బాబా టెంపుల్, అలాగే అక్కడ ఎంతో ఫేమస్ అయిన మా ఊళ్ళ అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాం. అక్కడ అమ్మవారి వేషధరణ, ఊరేగింపు ఇవన్నీ చూసేద్దాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నరసాపురం టు భీమవరం బస్సులో అయితే వచ్చేసాం. ఫైనలీ సోమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్లోనే గోపురం వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నైట్ వ్యూ కాబట్టి చంద్రుడు కూడా ఉన్నాడు. టెంపుల్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ ట్యాప్స్ ఉంటే మేము అయితే అక్కడే కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోయాము. ఎంట్రన్స్ లోపల వైపే స్వామివారి ధ్వజస్తంభం అయితే ఉంది ఫ్రెండ్స్. ధ్వజస్తంభం బ్యాక్ సైడే గర్భగుడి అయితే ఉంది. మేము ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోయాం. ఇక్కడ శివుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. టెంపుల్ విషయానికి వస్తే ఈ క్షేత్రం పంచరామలింగాల్లో ఒకటి. పూర్వం కుమారస్వామి తారకాసురుని సంహరించే సమయంలో శివుడు అమృతలింగం బాణపు దెబ్బ తగిలి 5 ముక్కలుగా పడింది. వాటిలో ఒకటే ఈ సోమేశ్వర స్వామి లింగం. చంద్రుడు ఇక్కడే శివుణ్ణి ఆరాధించి శాప విమోచనం పొందాడు. అందుకే ఈ క్షేత్రానికి సోమారామం అని పేరు వచ్చింది. టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే పంచరామలింగాల్లో 2 అయితే కంప్లీట్ చేసేసాను. ఒకటి సోమారామం, ఇంకొకటి అయితే క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ శివలింగంతో పాటు అన్నపూర్ణాదేవి, ఆంజనేయ స్వామి, రాధాకృష్ణులు ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే టెంపుల్ ఎదురుగానే బయట సాయిబాబా టెంపుల్, వినాయకుడి టెంపుల్, అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి. మేము అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే భీమవరంలోనే ఎంతో ఫేమస్ అయిన మా ఊళ్ళ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఎంట్రన్స్లోనే మా ఊళ్ళ అమ్మవారు దేవస్థానం తోరణం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే టెంపుల్ ట్యాప్స్ బదులు విగ్రహాల నుంచి వాటర్ వచ్చేలాగా పెట్టారు. ఈ సిస్టమ్ చాలా బాగుంది. టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం. అమ్మవారి గర్భగుడికి ఎదురుగానే వినాయకుడి విగ్రహం కూడా ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ మా ఊళ్ళ అమ్మవారు చూడ్డానికి చాలా పెద్దగా, అమ్మవారి రూపం, అలంకరణ చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ డప్పుతో అమ్మవారి ఊరేగింపు కూడా జరిగింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. అమ్మవారి ఊరేగింపు కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ కొంతమంది అమ్మవారి వేషధారణ వేసుకొని వచ్చారు. నెక్స్ట్ అయితే మేము టెంపుల్ కంప్లీట్ చేసుకొని రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము మెనూ కార్డ్ చూసి బటర్ నాన్తో పాటు పాలక్ పన్నీర్, మష్రూమ్ కర్రీ ఆర్డర్ చేసేసాము. అది వచ్చేసరికి చాలాసేపు అవుతుంది కాబట్టి ఫొటోస్ దిగుతూ టైంపాస్ చేసేసాం. ఫుడ్ అయితే వచ్చేసింది. అక్కడున్న వెయిటర్ ఏమో ఫుడ్ అందరికీ వడ్డించి వెళ్ళిపోయాడు. లేట్ చేయకుండా ట్రైన్ టైం అవుతుందని మేము కూడా తొందరగా ఫుడ్ అయితే తినేస్తున్నాం.
ఫుడ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. మేము వెళ్ళే టైంకి ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా నంబర్స్ చూసుకొని ట్రైన్ అయితే ఎక్కేసాం. నైట్ అయితే పడుకొని మార్నింగ్ ఇంకా సికింద్రాబాద్లో అయితే లేచాం. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ భీమవరం టెంపుల్ వీడియో అంటూ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.